హాయ్ వివర్స్, మనం వచ్చేసి వచ్చినవేంది పోతున్నవేంది అనేటువంటిది పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ సరళ భారతి గద్య భాగం చూస్తూ ఉన్నాము. 4వ పాఠము 8వ తరగతి. వినండి, సంభాషించండి. పెద్ద మనుషుల యొక్క లక్షణాలను చెప్పండి. పెద్ద మనుషులు అంటే వీటికి ప్రశ్నలకి సమాధానాలు చూద్దాము, సంభాషణ చూద్దాము. పెద్ద మనుషులు అంటే సమాజంలో గౌరవప్రదమైనటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు అని అర్థము. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడము పెద్ద మనుషుల యొక్క ప్రధాన లక్షణము. ఏ పరిస్థితులనైనా సత్యానికి కట్టుబడి ఉండడము, ఏది మంచో చెడో గుర్తించే జ్ఞానాన్ని కలిగి ఉండడము, లాభ నష్టాల కంటే ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తమకు తాము గొప్పగా చెప్పుకోకుండా ఇతరులను గౌరవిస్తారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడము సామాజిక బాధ్యతగా భావిస్తారు. కష్టసుఖాల్లో సమానంగా ఉంటూ భావోద్వేగాలకు లోను కాకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులు చేసినటువంటి తప్పులను సరిదిద్దేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేస్తారు. తమ పనులను సకాలంలో నిర్వహిస్తారు. అమాయకులని ఎవరిని అంటారు? తెలుగులో అమాయకులని ఎటువంటి కపటము కుతంత్రాలు తెలియనటువంటి వారిని అంటారు. మనసులో ఒకటి ఉంచుకొని బయటకు ఒకటి మాట్లాడడము వీరికి తెలియదు. పగా ప్రతీకారం వంటి భావాలకు దూరంగా ఉంటారు. ఎదుటివారి చెప్పేటువంటి మాటలను సులభంగా నమ్మేస్తారు. లోకంలోని మోసాల గురించి వీరికి అవగాహన తక్కువగా ఉంటుంది. పసిపిల్లలు లాంటి మనస్తత్వం కలిగి ఉండడము వల్ల వీరి ప్రవర్తన చాలా సహజంగా మరియు నిజాయితీగా ఉంటుంది. కచ్చేరులు ఎక్కడుంటాయి, అక్కడ చేసేటువంటి పనులు ఏమిటో చర్చించండి. కచ్చేరులు అంటే ప్రభుత్వ కార్యాలయాలను లేదా న్యాయస్థానాలను కచేరులు అని పిలుస్తాము. ప్రజల మధ్య వివాదాలను పరిష్కరించడము మరియు తీర్పులను ఇవ్వడాన్ని వచ్చేసి కచేరులు అని అంటారు. తర్వాత వచ్చేసి వినండి, చర్చించండి, రాయండి. దాంట్లో ఇక్కడ పశువుల కాపరి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది? ఒక పల్లె ఒక పశువుల కాపరి ఉండేవాడు. రోజు ప్రొద్దున్నే పశువుల్ని తోలుకొని పోవడము, మరలా రాత్రి వేళ వాటిని ఇంటికి తీసుకురావడము, తినటము, పండుకోవడము తప్ప మరి ఏమీయో తెలియదు. అతడు వట్టి అమాయకుడు. ఒక మంచి చెడ్డ అనేటువంటిది తెలియదు. దొంగోడు ఉరుక్కుంటూ పోవడానికి కారణాలు ఏమిటి? దొంగోడు పశువుల కాపరి ఇంటిలో జొరబడ్డాడు. అదే టైంకి వచ్చేసి మనోడు నిద్రలో కలవరించడము మొదలుపెట్టాడు. వచ్చినావేంది అన్నాడు. అది వినినటువంటి వెంటనే దొంగోడు నేను వచ్చిన సంగతి కనిపెట్టాడా ఏంది అని అనుకుంటూ కూర్చున్నాడు ఒక మూలాన. అప్పుడు పశువుల కాపరి కూర్చున్నావేంటి అని అడిగాడనమాట. అని కలవరించుండు. దొంగ ఒళ్ళు జలధరించింది. నిమ్మలంగా లేచి నిలబడ్డాడు. అప్పుడే పశువుల కాపరి నిలబడ్డావేంది? అప్పుడు దొంగోడి గుండె గుబేలమంది. అడుగు వేసుకుంటూ వెనక్కి మళ్ళీ చూడకుండా దొంగోడు ఉరుక్కుంటూ పోయాడు. పెద్దరికపు మాటలు ఏ విధంగా ఉండాలి, లేదా పశువుల కాపరి నేర్చుకున్నటువంటి పెద్దరికపు మాటలు ఏంటి అనే కానీ రెండిటికి అదే ఆన్సరు. పెద్దరికపు మాటలు వచ్చినావేంది, కూర్చున్నావేంది, నిలబడ్డావేంది, పోతున్నావేంది, ఉరుక్కుతున్నావేంది, ఈ మాటలు అనేటువంటిది నేర్చుకున్నాడు అనమాట. ఖాళీలను పూరించండి. పొద్దుగూకంగా వెనకకు మలుచుకొచ్చుడు, నలుగుట్ల తిరగాలే, 4 ముచ్చట్లు తెలుసుకోవాలి. మధ్యరాత్రి కాగానే ఒక దొంగోడు వాళ్ళింట్లోకి జొరబడ్డాడు. ఈడు కండ్లు మూసుకొనే అన్నీ కనిపెడుతుండో రో. ఎవరితో అనిరి? మస్తు నేర్చుకున్న పశువుల కాపరి అతని భార్యతో. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. భార్య పశువుల కాపరితో భాషావగాహన చూద్దాము. కాలాలు గుర్తించండి. ఒక పశువుల కాపరి ఉండేటోడు భూతకాలము. జరెన్ని పెద్దరికపు మాటలు నేర్చుకొని రాపో భవిష్యత్తు కాలము. ఆడ కొంతమంది పెద్ద మనుషులు గూక్కొని ఉన్నారు వర్తమాన కాలము. వచనములు మార్చి రాయండి. పశువు, పను, ముచ్చట్లు, కండ్లు, కన్ను సంధి చేసి రాయండి. ఆయనకేం మాటలు ప్లస్ అంటే మాటలంటే ఎదురుగా ప్లస్ వచ్చి, ఎదురుగా వచ్చి, అప్పుడు ప్లస్ ఆమె, అప్పుడు ఆమె. ఇక్కడ వచ్చేసి లేఖన నైపుణ్యాలు అధికారిక లేఖ. మీ పాఠశాలకు సమీపంలోనున్న బీడీ సిగరెట్ల దుకాణాన్ని తొలగించవలసిందిగా అభ్యర్థిస్తూ పోలీస్ ఇన్స్పెక్టర్కు పోలీస్ స్టేషను వడాల ముంబై వారికి కింది అంశాల ఆధారంగా లేఖ రాయండి. ఇక్కడ వచ్చేసి నీ చిరునామా, తేదీ, అధికార చిరునామా, సంబోధన, విషయ వివరణ, ముగింపు, ధన్యవాదాలు. ఇక్కడ వచ్చేసి తేదీ, ప్రస్తుత తేదీ రాయండి. స్థలం వచ్చేసి మీ ఊరి పేరు వచ్చేసి, తర్వాత వచ్చేసి ఇక్కడ నా చిరునామా ఎల్ రఫీక్, అపోలో బందర్ చేపట్టి, ముంబై, మహారాష్ట్ర,
4020. ఈ విధంగా మీకు తెలిసినటువంటి చిరునామా మీరు రాయవచ్చు. మీకు తెలిసినటువంటి చిరునామాని మీరు రాయండి. మీ చిరునామాని మీరు రాయండి. గౌరవనీయులైనటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్ వడాల ముంబై వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్ అనమాట. విషయము పాఠశాల సమీపంలో అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి పొగాకు దుకాణాన్ని తొలగించమని అభ్యర్థన. సో ఆర్య మహాశయ అంటే సార్ అని అర్థము. నేను మీ పేరు, తరగతిలో మీరు తరగతి యొక్క హోదా అంటే మీరు టీచరా లేకపోతే ప్రధానోపాధ్యాయులా అనేటువంటిది రాయండి. పాఠశాల పేరు, ప్రాంత నివాసిని. ఈ యొక్క లేఖ ద్వారా మీ దృష్టికి ఒక ముఖ్యమైనటువంటి సమస్యను తీసుకుని వస్తున్నాను. మా ప్రాంతంలో పాఠశాల పేరు అనమాట. పాఠశాల ప్రహరీ గోడకు అతి సమీపంలో సుమారు 50 గజాల దూరంలో ఒక చిన్న దుకాణం అనేటువంటిది ఉంది. అక్కడ బహిరంగ బీడీలు, సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తూ ఉన్నారు. కోప్టా చట్టం ప్రకారము విద్యాసంస్థలకు 100 గజాల లోపు పొగాకు ఉత్పత్తుల విక్రయము నిషేధము. ఈ దుకాణాల వల్ల పాఠశాల విద్యార్థులు తప్పుడు అలవాట్లకు లోనయ్యేటువంటి ప్రమాదం ఉంది మరియు పాఠశాల పరిసరాల్లోని వాతావరణము దెబ్బతింటుంది. కాబట్టి ఈ యొక్క పొగాకు సిగరెట్ల దుకాణాన్ని తీసివేయవలసింది. కావున దయచేసి మీరు ఈ విషయాన్ని పరిశీలించి చట్టవిరుద్ధంగా నడుస్తున్నటువంటి ఆ దుకాణాన్ని తక్షణమే అక్కడ నుండి తొలగించవలసిందిగా కోరుతున్నాము. సో విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. ఇట్లు మీ యొక్క సంతకము, మీ పేరు, మీ ఫోన్ నెంబరు ఇచ్చి మీరు పోలీస్ స్టేషన్లోనే మీరు ఈ యొక్క లేఖ అనేటువంటిది ఇవ్వచ్చు అన్నమాట.